వెల్కమ్ టు శ్రీ చక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి 10 లక్షల రూపాయలు మోసం చేశారని ఒక యువకుడు ఆవేదన. కృష్ణా జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించి అభివృద్ధి పనులను పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. పుష్ప 2 సినిమా చూసొచ్చి బస్సు ఎత్తుకెళ్లిన దుండగుడు. తిరుపతిలోని బ్లిస్ హోటల్ సర్కిల్ వద్ద అన్నమయ్య విగ్రహానికి శాంటాక్లాస్ టోపీ. తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు ఆటోమేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికత. మహాకుంభమేళకు భారీ ఏర్పాట్లు. ఇక వివరాల్లోకి వెళ్తే, చికెట్పల్లి పోలీస్ స్టేషన్ నుండి బయటకు వచ్చిన అల్లు అర్జున్ భారీ బందోబస్తు నడుమ ఇంటికి తీసుకెళ్తున్న పోలీసులు. కనపడలేదు. హలో పోలీస్ పక్క ఫోన్ దింపే ఫోన్ ఒకటే చెప్తున్నాడు. ఇదే 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 చేయబండి తిరుపతి చంద్రగిరిలో అర్ధరాత్రి నడుచుకుంటూ వెళ్తున్న ఆర్టీసీ కండక్టర్ సుధాకర్పై రాళ్లు, పెన్నులతో విచక్షణ రహితంగా దాడి చేసిన గంజాయి బ్యాచ్. దాడిలో తీవ్రంగా గాయపడిన సుధాకర్ పరిస్థితి విషమం. నేను ఇంకో బండి వస్తాను చూడు. చూడు చూడు ఇంకొకటి వచ్చినాడు. గుండె దడ దడ అంటుంది చూడు. చూడు 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 ఇద్దరు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృష్ణా జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించి అభివృద్ధి పనులను పరిశీలించారు. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం గూడవారిలో పర్యటించి రహదారి పనులు జరుగుతున్న ప్రాంతంలో నాణ్యతను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
జిల్లా ఏటూరు నాగారం మండలం కొండహి గ్రామ పంచాయతీలో అయ్యప్ప స్వామి మాల వేసుకున్న వ్యక్తి పాఠశాల సెలవు దినం రోజు ఫోన్ చేసుకోవడానికి సిగ్నల్ కోసం వస్తుండగా తాగిన మైకంలో స్వామి అని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్లు బూతులు తిడుతూ స్వామిపై చేయి చేసుకొని ఏమి చేసుకుంటావో చేసుకో అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడిన ఉపాధ్యాయుడు అధికారులకు ప్రభుత్వాన్ని స్వామి వేడుకుంటున్నాడు. ఇలాంటి ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. బయటికి పొమ్మని ఓకే ఓకే మాట్లాడు. స్కూల్లోకి వచ్చి నువ్వు ఫోటో దిగుతావు గాడిది. సరే సరే మాట్లాడు, అట్లనే మాట్లాడు. బయటికి తెగ బయటికి తెంగా మనం అక్కడ చేస్తావు. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం సోమవారం ఎత్తిపోతల పథకం నుండి రబీ సీజన్కు రైతులకు నీళ్లు అందించేందుకు పంపింగ్ స్కీమ్ నుండి నీటిని విడుదల చేసిన కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ అనంతరం సోమవారం ఎత్తిపోతల పథకం నుండి సంఘం అధ్యక్షులు జ్యోతుల కంటి అధ్యక్షన జరిగిన సమావేశంలో జ్యోతుల నవీన్ ఏలేరు ప్రాజెక్టు కమిటీ చైర్మన్ బస్వ వీరబాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో కొన్ని పంపింగ్ స్కీమ్ పనిచేయకపోవడానికి కారణం అక్కడ రైతుల సమన్వయం లేకపోవడం, గత ప్రభుత్వం సహకరించకపోవడం వలన అని. కానీ సోమవారం పంపిన స్కీమ్ ఇన్ని సంవత్సరాలుగా రైతులకు నీరు నిర్విరామంగా తిరుగుతుంది అంటే ఇక్కడ రైతుల సమన్వయమే ముఖ్య కారణమని నవీన్ అన్నారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులకు అన్ని ఎత్తిపోతల పథకాలకు చైర్మన్ ఏర్పాటు చేసి రైతులకు సహకాలంలో నిర్మించే విధంగా చర్యలు తీసుకొని అన్ని ప్రాజెక్టులను కూడా సక్రమంగా పనిచేసే విధంగా చర్యలు తీసుకుంటుందని నవీన్ అన్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు ఆటోమేషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికను టీటీడీ వినియోగించుకోనుంది. గంటల తరబడి క్యూ లైన్లో నిరీక్షించే అవసరం లేకుండా 1-2 గంటల్లో శ్రీవారి దర్శనం కల్పించేలా ఏఐ సహకారంతో ఫేస్ రికగ్నిషన్ ఎంట్రీ విధానాన్ని సోమవారం టీటీడీ బోర్డు సభ్యులు పరిశీలించారు. మొదటగా కియోమాస్క్ ఫేస్ ముఖం ఆధారంగా టోకెన్ జనరేట్ చేయడం, ఆ తర్వాత ఫేషియల్ రికగ్నిషన్, బ్యారికేడ్ గేట్ ముందు నిలబడితే గేట్లు తెరుచుకోవడం వంటి వాటిని నిన్న పరిశీలించారు. మెరుగైన విధానాలను పరిశీలించి త్వరలోనే భక్తులకు అందుబాటులోకి తేనున్నారు. 3 రోజులు తిరుపతిలో వెయిట్ చేయకుండా స్లాట్ చేయాలి. దట్ ఇస్ ఓన్లీ ద థింగ్. అంటే యు హావ్ టు షెడ్యూల్. ఓకే. రీషెడ్యూల్ ఇట్. స్కాన్ అవసరం లేదు. దీనికి అవసరం లేదు. లేకపోతే అప్పుడు క్యూ లైన్ తగ్గించే బదులు ఎక్కువ కూడా ఉండకుండా మన పిలిగ్రిమ్ ని బయటికి పంపించగలిగితే తొందరగా చేయించడం. పల్నాడు జిల్లా నకరికల్ మండలం కండ్లగుట్టకి చెందిన జడ గణేష్ జర్మనీ తీసుకువెళ్లి ఉద్యోగం ఇస్తానని మోసం చేశాడని సోమవారం నర్సారావుపేటలోని ఎస్సీకి కూనల రాజేష్ అనే యువకుడు ఫిర్యాదు చేశారు. గణేష్ సొంత గ్రామానికి చెందిన వారిని నమ్మించి మోసం చేశాడని తెలిపారు. గత 3 ఏళ్ల నుంచి జర్మనీలో ఉన్నట్లు గణేష్ నమ్మించి ఉద్యోగం ఇస్తానని 10 లక్షలు తీసుకొని మోసగించారని ఆరోపించారు. తనకు న్యాయం చేయాలని పోలీసులను వేడుకుంటున్నాడు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ కి రావడం జరిగింది. అక్కడ రిలేషన్షిప్ మేనేజర్ అయిన సొంటి రవిరామని కలిసి చెప్పడం జరిగింది. అకౌంట్ కావాలని చెప్పి, అకౌంట్ కావాల్సిన డాక్యుమెంట్స్ 5 lakhs చెక్ కావాలని చెప్పి మమ్మల్ని చెప్పారు. మేము అవి ఏప్రిల్లో సబ్మిట్ చేశాము. అకౌంట్ ఓపెనింగ్ కోసం 2 నుంచి 3 నెలలు పడుతుందని చెప్పారు. 1 month తర్వాత అకౌంట్ ఓపెన్ అయింది అని మాకు సమాచారం ఇచ్చారు. దాని తర్వాత అకౌంట్ ఓపెన్ అయింది కదా, మనీ ఇంకా పడలేదని చెప్పి మేము అడగటం వల్ల నుంచి ముందుగా చెప్పాను కదా 2 నుంచి 3 నెలలు పడుతుందని చెప్పి అన్నారు. సరే అని మేము 3 months వెయిట్ చేశాము. దాని తర్వాత అడిగినా కూడా క్లస్టర్ హెడ్ పర్మిషన్ కావాలి, సర్వర్ బిజీగా ఉంది, టెక్నికల్ ప్రాబ్లం ఉంది అని చెప్పుకుంటూ వచ్చారు. మేము దాని తర్వాత వెయిట్ చేసి ఇంకా విషయం అర్థమవడం వల్ల మేము బ్యాంక్ మేనేజర్ గారికి కలుస్తాము, లేదంటే కస్టమర్ మేనేజర్ గారిని కలుస్తామని చెప్పి మేము అనడం వల్ల అతను మా దగ్గరికి వచ్చి తప్పు ఒప్పుకున్నాడు. ఈ 5 lakhs చెప్పి నా పర్సనల్ యూజెస్ కోసం నేను వాడుకున్నాను, నన్ను క్షమించండి, సారీ చెప్పి మీ కాల్ పట్టుకుంటాను, నా జాబ్ పోతుంది ఇలా అని చెప్పారు.
దాన్ని బ్యాంక్ మేనేజర్ దగ్గర స్టాఫ్ ముందు నేను ఫ్రాడ్ చేశానని చెప్పి ఒప్పుకున్నాను. నా డబ్బులు తిరిగి విమానాయుధంతో తను నన్ను తిరిగి మళ్ళీ బెదిరిస్తున్నాడు. నీ పేరు చెప్పి సూసైడ్ చేసుకుంటాను, వ్యక్తిగతంగా దూషిస్తున్నాడు. దీనివల్ల కంప్లైంట్ ఇవ్వడం కోసం నేను ఎస్పీ గారి ఆఫీస్ దగ్గర స్పందన దగ్గరికి వచ్చాను. నా కంప్లైంట్ ఉన్న సమాచారం ప్రకారం నాలాంటి బాధితులు ఇంకా చాలా మంది ఉన్నారని చెప్పి నాకు తెలిసింది. దీని మీద ఎస్పీ గారు దీని మీద చర్య తీసుకొని నాకు న్యాయం చేయాలని చెప్పి ఎస్పీ గారిని కోరుకుంటున్నాను. పుష్ప సినిమాపై మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు. జై భీమ్ లాంటి సినిమాకు నేషనల్ అవార్డు రాలేదు, అలాంటి సినిమాలకు ప్రోత్సాహకాలు లేవు. కానీ ఒక స్మగ్లర్ పోలీసును బట్టలు ఊడదీసి నిలబెడితే నేషనల్ అవార్డు ఇచ్చారు. ఇది దేనికి సంకేతం? ఒక స్మగ్లర్ను హీరో చేశారు, పోలీసును విలన్ చేశారు అని మంత్రి సీతక్క అన్నారు. కేసు పెట్టి ఇబ్బందుల పాలు చేస్తే చేతిలో సంఖలో బిడ్డ, కడుపులో మరి రూపం పోసుకునేటువంటి బిడ్డ యొక్క సినిమాను అద్భుతంగా మన ముందుకు తీసుకొచ్చింది. అవునా, మాకు ఈ హక్కులు ఉంటాయా అని ఎంతోమందికి ఈ సినిమా ప్రేరణగా నిలిచింది. కానీ అలాంటి సినిమాను ప్రోత్సహించలేదు, అలాంటి వాళ్ళకి అవార్డులు రాలే జై భీమ్ సినిమా లాంటి వాటికి. కానీ ఇవాళ పోలీస్ అధికారులు చట్టబద్ధంగా ఉండేటువంటి డ్యూటీలో ఉంటారు. వాళ్ళని బట్టలు ఇప్పేసి ఒక స్మగ్లర్ పాత్రలో ఒక స్మగ్లర్ పాత్రలో ఉండేటువంటి ఒక స్మగ్లింగ్ చేసేటువంటి హీరోలు పోలీస్ అధికారులను పోలీస్ స్టేషన్లలో బయట బట్టలు ఇప్పేసి నిలబెట్టి యథేచ్ఛగా స్మగ్లింగ్ చేసేటువంటి సినిమాలకు మాత్రం కేంద్రం నుంచి అవార్డులు వస్తున్నాయి. ఉత్తర తెలంగాణ పేద ప్రజలకు ఒక కార్పొరేట్ వైద్యం అందాలనే ఉద్దేశంతో కేసీఆర్ నిర్మాణం చేపట్టారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిగా పనులు నిలిపివేసిందని ఆయన తెలిపారు. అనంతరం వరంగల్ జిల్లాలో నిర్మిస్తున్న ఆసుపత్రిని మాజీ మంత్రి తాను రాజేశ్వరరావు సందర్శించారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, నరేందర్ నాయకులు తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ వరంగల్లో హెల్త్ సిటీని గొప్ప ఆలోచనతో కేసీఆర్ ఏర్పాటు చేస్తుందని అన్నారు. ఉత్తర తెలంగాణకే తలమానికంగా నిర్మించాలని ఎప్పటికప్పుడు వారు నేను సమీక్షించి 84% పనులు పూర్తి చేశామని తెలిపారు. కానీ మిగతా 16% పనులను కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేయడం లేదని పేర్కొన్నారు. దీన్ని పూర్తి చేస్తే కేసీఆర్కి పేరు వస్తుందని ఏవో సాకులు పెట్టి పనులు ఆపాలన్నది సీఎం రేవంత్ రెడ్డి ఉద్దేశమని పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఎట్ ఏ టైం 150 మందికి వైద్యం అందించే విధంగా ఎమర్జెన్సీ ఐసీయూని ఇక్కడ ఏర్పాటు చేశారు. అంటే ఉత్తర తెలంగాణలో ఎక్కడ ఎవరు వచ్చినా కూడా ఒక కార్పొరేట్ ఆసుపత్రిలో, ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఎలాంటి వైద్యం అత్యవసర సేవా విభాగంలో అలాంటి సేవలు ఇక్కడ అందే విధంగా 150 పడకల ఐసీయూను ఇక్కడ రూపకల్పన చేసిన విషయం మనందరికీ తెలుసు. 33 థియేటర్లు ఈ హాస్పిటల్లో ఆ రోజు మనం ప్లాన్ చేసుకోవడం జరిగింది. మొదట్లో 1750 పడకలు అనుకున్నాం. పక్కన 250 సూపర్ స్పెషాలిటీ ఉంది కదా, అది కలిపి 2000 అనుకున్నాం. తర్వాత కేసీఆర్ గారు ఇక్కడికి వచ్చినప్పుడు దాంతో సంబంధం లేకుండానే దీన్నే 2000 పడకల ఆసుపత్రిగా చేయాలని వారు ఆదేశిస్తే ఇదొక్క సింగిల్ టవర్ 2000 పడకల ఆసుపత్రిని మనం ఇక్కడ రూపకల్పన చేసుకోవడం జరిగింది. మరి ఆ రోజు 16.5 లక్షల ఎస్ఎఫ్టీతో ముందు ఈ ఆసుపత్రిని ప్రారంభించాం. తర్వాత 20,50,000 ఎస్ఎఫ్టీకి ఈ హాస్పిటల్ పెంచుకున్నాం. ఎందుకంటే ధర్మశాల కానీ, వెయిటింగ్ రూమ్స్ కానీ, స్టాఫ్ క్వార్టర్స్, డాక్టర్లు, స్టాఫ్ నర్సుల క్వార్టర్లు కానీ, వివిధ జిల్లాల నుంచి వచ్చిన ప్రజలు, పేషెంట్ ఏమో లోపల ఉంటే వీళ్ళంతా ఫుట్పాత్ల మీద ఉంటున్నారు. కేసీఆర్ గారు ఏమన్నారంటే అటెండెంట్లకు కూడా రూములు కట్టండి బయట, వాళ్ళకు కూడా అక్కడ భోజనం పెడితే ఎంబడే ఉండే అటెండెంట్ కూడా పడుకోవడానికి వసతి ఏర్పాటు చేయాలని చెప్పి ఆ రోజుల్లో కేసీఆర్ గారు ఆదేశించారు. అంటే ఇంత చక్కగా ఈ ఆసుపత్రిని ప్లాన్ చేశాం.
రేవంత్ రెడ్డి మాట్లాడితే కేసీఆర్ ఉనికి లేకుండా చేస్తా అంటాడు. అంటే నువ్వేంది కేసీఆర్ ఉనికి లేకుండా చేయడం అంటే ఈ హాస్పిటల్ ఇట్లే ఆపిపెడతావా? చూడండి, 1 సంవత్సర కాలంగా ఎట్లా ఆగిపోయింది. వాస్తవానికి దీన్ని నేను ఆ రోజు వచ్చినప్పుడైతే మీరు వెంటనే డిసెంబర్ కల్లా పూర్తి కావాలి అని చెప్పాం. అట్లీస్ట్ 2024 జూన్లోనన్నా ప్రారంభించాలి. రాష్ట్ర అవతరణ దినోత్సవం 2024 జూన్ 2 నాటికి ఇది రెడీగా ఉండాలని మేము ఫైనాన్షియల్ టైప్ చేసినాం. అన్ని డిజైన్స్ కావచ్చు, అన్ని ప్రణాళికలు కూడా ఆ రోజు ప్రభుత్వంలో అప్పుడు అన్నీ కూడా ఫైనల్ అయిపోయింది. మరి ఇవాళ డిసెంబర్ వచ్చింది, సంవత్సర కాలం గడిచిన 16% కూడా పని చేయకుండా ఈ వరంగల్ జిల్లా అభివృద్ధిని వెనుక్కుని ఎట్లా ఉన్నారు? వరంగల్ ప్రజలకు సేవలు అందకుండా చేస్తా ఉన్నారు. తిరుపతిలోని బ్లిస్ హోటల్ సర్కిల్ వద్ద అన్నమయ్య విగ్రహానికి శాంటాక్లాస్ టోపీ పెట్టడం ఆందోళనకు దారితీసింది. ఆధ్యాత్మిక నగరంలో అపచారం జరిగిందని హిందూ సంఘాలు నిరసనకు దిగాయి. సంఘటనకు పాల్పడిన వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను పట్టుకున్నామని తెలిపారు. సనాతన ధర్మాన్ని కాపాడతామన్న సీఎం, డిప్యూటీ సీఎం సంఘటనపై స్పందించాలని వైసీపీ నేత భూమన డిమాండ్ చేశారు. క్వాలిటీ రాదు. అందుకే సార్ పక్కకి వెళ్ళిపోయాం. అది పెట్టే సంధ్య థియేటర్ బాధిత కుటుంబానికి మైత్రి మూవీస్ 50 లక్షల సహాయం. మృతురాలి భర్తకు హాస్పిటల్లో చెక్ అందజేత. వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగిన రోజు నుంచి చాలా బాధగా ఉంది. అండ్ కొంత ఎక్స్ప్రెస్ ఫీలింగ్స్ తర్వాత అందుకనే రేవతి గారు చనిపోవడం బిగ్ లాస్ ఫర్ ద ఫ్యామిలీ. అండ్ బాబుని చూడటానికి వచ్చా అండ్ ఈజ్ రికవరింగ్ బట్ డాక్టర్స్ ఆర్ డూయింగ్ their best for recovery and we want to support the family. So సహాయంగా చెక్ సార్ ఒక్క నిమిషం. కుప్పం పట్టణంలోని జెడ్పీ ప్రభుత్వ పాఠశాలలో విభిన్న ప్రతిభావంతులకు పరికరాలు పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కడపీడి వికాస్ మర్మత్ ఆర్టీసీ వైస్ చైర్మన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అల్మికో ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. దివ్యాంగులకు సహాయ పరికరాలు, ట్రైసైకిళ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కడపీడి మాట్లాడుతూ అల్మికో ఆధ్వర్యంలో కుప్పం నియోజకవర్గంలో 2 రోజుల పాటు ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. విభిన్న ప్రతిభావంతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీనివాస్, నేను వికాస్ మర్మత్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కాడా మీ అందరితో మాట్లాడుతున్నాను. నాతో పాటు ఆడియో గారు కూడా ఉన్నారు. అండ్ ఈరోజు రేపు 2 days మనం ఇక్కడ కుప్పం కాన్స్టిట్యువెన్సీలో అలింకో తో ఫర్ ఆల్ ది మనకి డిఫరెంట్లీ ఏబుల్డ్ ఏదైతే ఉన్నారు, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎబిలిటీస్ ఉంటుంది. ఒక పర్సన్కి సపోజ్ వీల్ చైర్ కావాల్సిందే, ఒక పర్సన్కి హియరింగ్ ఎయిడ్ కావాల్సిందే, ఒక పర్సన్కి ఏదైతే మోటార్ వెహికల్ కావాల్సిందే. సో డిఫరెంట్ ఎబిలిటీ ప్రకారం వాళ్ళకి ఏమేమి కావాలి. మనం ముందు డిసేబిలిటీ వర్డ్ యూజ్ చేసాం, కానీ ఇప్పుడు డిఫరెంట్లీ ఏబుల్డ్ యూజ్ చేస్తున్నాము. వాళ్ళందరూ కోసం ఇక్కడ ఈరోజు క్యాంప్ ఆర్గనైజ్ చేస్తున్నాము. ఇక్కడ వాళ్ళకి సేమ్ ప్లేస్లో అసెస్మెంట్ చేసి వాళ్ళకి ఏం ఫెసిలిటీ ఏం కావాల్సిందే, వాళ్ళకి ఎయిడ్ కావాలి లేకపోతే వీల్ చైర్ కావాలి, వాట్ ఎవర్ ఇట్ ఈస్
ఇక్కడ సేమ్ టైంలో ఫైనలైజ్ చేసి విత్ ద హెల్ప్ ఆఫ్ ప్రొఫెషనల్స్. ఇక్కడ అంటే అన్ప్రొఫెషనల్ ఏం లేదు, ఫుల్ ప్రొఫెషనల్గా ఉంది. వాళ్ళు ప్రాపర్లీ చెక్ చేసి అండ్ 100% ఎలిజిబుల్ ఉంటే వాళ్ళకు సంబంధించిన శిబిరం మాత్రమే మనం నిర్వహిస్తున్నాము. ఎయిడ్స్ అప్లయన్సెస్ ప్లీజ్ అందరూ కూడా మన సిబ్బంది కూడా వాళ్ళకు చెప్పండి. ఈ అబ్బాయి ఇక్కడే ఉండింది. ఈ అబ్బాయి వాళ్ళు ఎవరు? ఈ అబ్బాయి నుంచి సార్ ఇక్కడ క్యాంపు స్టార్ట్ చేయబడింది. అక్కడ డాక్యుమెంటేషన్ అన్ని కూడా వచ్చిన మన దివ్యాంగులు కానీ వయోవృద్ధులు కూడా ఆ కౌంటర్ దగ్గర అన్ని కంప్లీట్ చేసుకొని రాసుకోవచ్చు. వచ్చేస్తారు కూర్చోండి. వచ్చిన వాళ్ళందరూ కూర్చునే వస్తారు. ముగ్గురు నలుగురు హెల్ప్ ఉంటే మనం కూర్చోబెట్టి వాళ్ళు హెల్ప్ చేయండి సార్. త్వరలోనే అతి త్వరలోనే మీ చేతికి అందుబాటులో ఇదే విధంగా పూజ చేస్తారు. నేరుగా డాక్టర్ దగ్గరే అట్లే వీల్ చైర్లోనే కూర్చొని చూపించుకోండి. సార్ ఇక్కడ క్యాంపు స్టార్ట్ చేయబడింది. అక్కడ డాక్యుమెంటేషన్ అన్ని కూడా వచ్చిన మన దివ్యాంగులు కానీ వయోవృద్ధులు కూడా ఆ కౌంటర్ దగ్గర అన్ని కంప్లీట్ చేసుకొని రాసుకోవచ్చు. వచ్చేస్తారు కూర్చోండి. వచ్చిన వాళ్ళందరూ కూర్చునే వస్తారు. సార్ ముగ్గురు నలుగురు హెల్ప్ ఉంటే మనం కూర్చోబెట్టి వాళ్ళు హెల్ప్ చేయండి సార్. త్వరలోనే అతి త్వరలోనే మీ చేతికి అందుబాటులో ఇదే విధంగా పూజ. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ చెన్నూరి రూపేష్ మీడియా సమావేశం. సంగారెడ్డి జిల్లాలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్జిల్లా దొంగను అరెస్ట్ చేశామన్న జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ నిందితునితో పాటు 18 లక్షల విలువైన 24 తులాల బంగారం, ఒక టీవీ స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ రూపేష్ అన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ప్రజలను ఉద్దేశించి దొంగతనాలను అరికట్టడానికి తమ కాలనీలలో సీసీ కెమెరాలను అమర్చుకోవాలని, విలువైన వస్తువులు బ్యాంకు లాకర్లో పెట్టాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం ఇవ్వాలని అన్నారు. ఈ సమావేశంలో ఏఎస్పీ సంజీవరెడ్డి, డిఎస్పీ రవీందర్ రెడ్డి, సిఐలు శివకుమార్, నాగరాజ్, ఎస్ఐ శ్రీకాంత్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. చాలా రోజులైంది ఫేస్బుక్ కూడా షేర్ చేసుకోవచ్చు. అవన్నీ ఓల్డ్ ప్రాపర్టీస్, ఇన్ఫాక్ట్ ఓల్డ్ ఎవరు ఉండదు, మొత్తం ఎవరు ఉండదు. అక్యూజ్ పోతే రండి. అక్యూజ్ అవసరం లేదండి. సార్ తీసుకొని వెళ్ళి ఫోటోలు పెట్టుకోండి. అయిపోయిందండి. చలో తీసుకోండి. ఎప్పుడు స్టాఫ్ అంతా ఎట్టారు? పాత కట్టి ఉంది సార్, లేదు.
ఇప్పుడు లేవన్నా మొత్తం 40 ఉన్నా అంటే 30+ అయితే థ్యాంక్ యూ. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.